హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం చిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని ఇద్దరు రెడీ అయి కూర్చొని ఉన్నారు. రండి, ఈ కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే ఏంటి మమ్మీ, గీత ఆంటీ ఇంకా ఎక్కడున్నారో ఏంటో ఇంతవరకు రాలేదు. లేట్ అయిందంటే స్టేషనరీ షాప్ క్లోజ్ చేసేస్తారు. అయ్యో చిన్ని, కొంచెం ఓపిగ్గా ఉండు. గీత వస్తుంది కావచ్చు. ఇంత తొందరగా స్టోర్ క్లోజ్ చేయరు. ఏమండి, వింటున్నారా? మీరెక్కడికి వెళ్ళకండి, ఈ ఇంట్లోనే ఉండండి. ఈ రోజుల్లో దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ఓ సరే సరే సీత, నేను ఎక్కడికి వెళ్ళను. అయినా ఎన్నిసార్లు చెప్తావు? ఇప్పటికే 10 సార్లు చెప్పావు. ఎక్కడికి వెళ్తాను నేను? ఇంట్లోనే ఉంటా. అరే ఇంకా మళ్ళీ చెప్పకు, సరేనా? నిజంగా వెళ్ళిపోతా. మమ్మీ చూడండి, గీత ఆంటీ వస్తున్నారు. ఇక్కడ గీత ఇంకా జున్ను ఇద్దరు వస్తూ ఉన్నారు. పద పద జున్ను, పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మమ్మీ పెద్ద షాపింగ్ చేద్దాం. అరే నీ షాపింగ్ కాదు, చిన్ని స్కూల్ షాపింగ్. చిన్ని అక్క షాపింగ్, సరేనా? గీత ఆంటీ వచ్చేసారు. గీత ఆంటీ వస్తున్నాం. అరే మమ్మీ ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? పదండి, గీత ఆంటీ వచ్చేసారు. పద. చిన్ని పద. ఏమండి, ఇక మేము వెళ్ళొస్తాం. బాయ్, జాగ్రత్త. బాయ్ డాడీ, మేము షాపింగ్ కి వెళ్తున్నాం. మమ్మీ పదండి. ఓ బాయ్ బాయ్ చిన్ని, మంచిగా షాపింగ్ చేయండి, ఏమీ మర్చిపోకుండా, సరేనా? ఇక అలా గీత, సీత, జున్ను, చిన్ని అందరూ షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు. హరి, సీతక్క, ఇంకా ఎంత దూరం? నడిచి నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అవును గీత. అరే చిన్ని, నువ్వింతకీ ఏ స్టేషనరీ షాప్ కి తీసుకెళ్తున్నావు? అరే మమ్మీ, స్టేషనరీ షాప్ మా స్కూల్ పక్కనే ఉంది. పదండి వెళ్దాం. ఓ అవునా, సరే వెళ్దాం, పద మరి. అవును మమ్మీ, అది చాలా పెద్ద షాప్ తెలుసా? అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. అరే లేదు, నేను నీ బుక్స్ లిస్ట్ తేనేలేదు. అయ్యయ్యో. అది మీ పర్సులో పెట్టి ఉంది మమ్మీ. ఓ, నువ్వు పర్సులో పెట్టావా? అయితే చాలా మంచిది. ఇంకా నేను మర్చిపోయానేమో అనుకున్నాను. పద. మమ్మీ మనం చేరుకున్నాం. అరే వా, ఇదే ఆ స్టేషనరీ షాపా? అరే ఇది ఎంత చాలా పెద్దగా ఉందో. ఎన్ని వస్తువులు పెట్టున్నాయో ఇక్కడ. అరే ఇన్ని వస్తువులు. స్టేషనరీకి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి కావచ్చు. అవును సీతాక్క, ఇది నిజంగా చాలా పెద్ద షాప్. పదండి లోపలికి వెళ్దాం. పదండి వెళ్దాం. నేనైతే వెళ్తున్నా. చిన్ని ఆగు, నేను కూడా వస్తున్నా. పద గీత, మనం కూడా వెళ్దాం. చాలా పెద్దగా ఉంది ఈ షాప్. అవునక్క, జున్నును చూడండి ఎలా చేస్తున్నాడు. అవునవును. ఓ రండి మేడం, రండి. మీకు మా షాప్ లోకి స్వాగతం. ఇక్కడ మీకు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. మేము పిల్లల స్కూల్ షాపింగ్ చేస్తున్నాం. స్కూల్లో లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి కదా? ఓ అవును మేడం, అవును. డోంట్ వరీ మేడం, ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ స్కూల్ బుక్స్ కూడా ఉన్నాయి. అయితే చాలా మంచిది. ఆ ట్రాలీ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. అదే చూడండి, ఇక్కడ ఎంత మంచి వస్తువులు ఉన్నాయో. నాకు కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. అవి కూడా చాలా మంచి క్వాలిటీ. ఇక అక్కడ పింకీ కూడా ఉంటుంది. పింకీ చిన్నీని చూస్తుంది. చిన్ని, నువ్వు ఇక్కడ? అరే పింకీ, నువ్వు కూడా ఉన్నావా ఇక్కడ? నీ షాపింగ్ అయిపోయిందా? అరే లేదు, నేను మా మమ్మీ ఇప్పుడే వచ్చాం. చాలా బాగుంది ఈ షాప్. పద మన ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాం. అరే అవును, పద. నేను ఇక్కడ ఒక వస్తువు చూశాను, రారా నీకు కూడా చూపిస్తా. అది చాలా క్యూట్ గా ఉంది. అవునా? పద చూపించు. అలా చిన్ని, పింకీ వెళ్తారు. అరే ఏం చేయాలి, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. నా దగ్గర లిస్ట్ ఉంది కదా, అందులో చూసి తీసుకుంటాను. ఏముందో ఏంటో ఆ లిస్ట్ లో చూద్దాం. నోట్ బుక్స్, పెన్సిల్, ఎరేజర్, స్టిక్కర్స్, గ్లిట్టర్స్. అరే ఈ గ్లిట్టర్ ఏంటి? ఆ తర్వాత చూద్దాం. పద, ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకుందాం.
టార్చ్ లైట్. మమ్మీ టార్చ్ లైట్ తీసుకుందాం. అరే ఇది జున్ను గొంతులాగా ఉంది. పద వెళ్ళి చూద్దాం, లేకపోతే జున్ను వస్తువులన్నీ కింద పడేస్తాడు. ఇక్కడ గీత కంగారుగా జున్ను దగ్గరికి వెళ్తుంది. జున్ను నువ్వేం తీస్తున్నావు? మమ్మీ టార్చ్ లైట్ తీసుకుంటా. టార్చ్ లైట్. హో సరే సరే తీసుకో. మమ్మీ థ్యాంక్ యూ. హే హే రా చిన్ని, చూపిస్తాను. ఇదే ఆ వస్తువు చూడు, చాలా బాగుంది కదా. అరే అవును పింకీ, ఇది చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవి క్లిప్స్ కదా. పద పద మనం వీటిని కొనుక్కుందాం. ఇక్కడ చిన్ని ఇంకా పింకీ క్లిప్స్ ని ట్రై చేస్తూ ఉన్నారు. చూడు చూడు, నేను ఐస్ క్రీమ్ క్లిప్ తీసుకున్నాను. ఇది సగం కొరికుంది చూడు. అరే నీ క్లిప్ చాలా బాగుంది. బుక్స్ ఇంకా టేప్ ఇవైతే తీసుకున్నా. గ్లిట్టర్. అరే అసలు ఈ గ్లిట్టర్ ఏంటి? అరే లత నువ్వా? నేనే సీత. ఆ గ్లిట్టరా నీ ముందే ఉంది చూడు. ఇదిగో ఇదే గ్లిట్టర్. ఓ ఇదే నా గ్లిట్టర్ అంటే. నీకు చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు. నువ్వు కూడా షాపింగ్ చేయడానికే వచ్చావా? అవును. ఇక్కడ సీత చిన్ని కోసం స్కూల్ బ్యాగ్ చూస్తుంది. అరే ఈ రెడ్ కలర్ ఇంకా వైట్ చాలా బాగుందే. ఈ బ్యాగ్ తీసుకుంటాను. అమ్మయ్య. అరే సీతాకైతే చాలా షాపింగ్ చేసేసింది. జున్ను స్కూల్ కి వెళ్ళినప్పుడు నేను కూడా ఇలాగే షాపింగ్ చేస్తాను. చిన్ని నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నీకేమైనా కావాలా? అవును మమ్మీ, నాకు జాంబీ స్టిక్కర్ కావాలి. జాంబీ స్టిక్కర్. ఏంటి జాంబీ స్టిక్కరా? అదేంటి? పద చూపెట్టు. ఒక్క విషయం, అది మంచిగా ఉంటేనే కొనిస్తాను. మమ్మీ చూడండి, ఇదే ఆ జాంబీ స్టిక్కర్. చిచి ఇదేంటి ఇలా ఉంది? అది నేను కొనివ్వను. మమ్మీ ఇది స్టిక్కరే కదా, కొనివ్వండి ప్లీజ్. ఇక్కడ చూడు చిన్ని, హార్ట్ షేప్ స్టిక్కర్ ఎంత బాగున్నాయి చూడు. ఇవి తీసుకో. ఇటు చూడు, నా షాపింగ్ కంప్లీట్ అయింది. పద తొందరగా బిల్లింగ్ చేసేద్దాం. అలా సీత కౌంటర్ దగ్గరికి వెళ్తుంది. త్వరగా బిల్ చేసి ఎంత అయిందో చెప్పండి. ఓకే మేడం, ఒక్క నిమిషం. అలా ఆ షాప్ కీపర్ బిల్లింగ్ చేస్తూ ఉంది. మీ బిల్ 390 రూపాయలు అయ్యింది మేడం. సరే సరే, నేను ఇప్పుడే ఇస్తాను, ఉండండి. ఇదిగోండి డబ్బులు తీసుకోండి. మీకు చాలా థ్యాంక్స్ మేడం. గీత ఇటు చూడు, నా షాపింగ్ అయిపోయింది. పద పద ఇంటికి వెళ్దాం. బాయ్ బాయ్ పింకీ, రేపు స్కూల్లో కలుద్దాం సరేనా? సరే సరే చిన్ని, బాయ్ బాయ్. ఇక్కడ సీత గీత ఇంకా పిల్లలు వెళ్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, ఇక్కడికి వచ్చినందుకు. ఈసారి కూడా షాపింగ్ కి మా షాప్ కే రండి, సరేనా? తప్పకుండా. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.